మధ్యలో ప్రెషర్ కుక్కర్ అనేది ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ అనేది వాటిలో కూడా ఈ టెంపరేచర్ని కాకుండా పీడనాన్ని కూడా తగ్గిస్తున్నట్టు ప్రెషర్ కుక్కర్ వాడుకోవడంలో కూడా మినిమంగా ఈ చిన్న చిన్న పొడి పాటిస్తే ఏవై పరిస్థితులు పొడి పాటించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మనం తీసుకున్నామంటే పెద్ద వంట చేసుకున్నప్పుడు పెద్ద బర్నర్, చిన్న వంట చేసుకున్నప్పుడు చిన్న బర్నర్ వాడుకోవడం చాలా శ్రేష్టం. అది చిన్న పాత్రలు కొద్దిగా ఒక హాఫ్ లీటర్ మీరు తీసుకున్నప్పుడు పెద్ద బర్నర్లు పెద్ద వేసేసి తొందరగా చాలా వేస్ట్ అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అదేవిధంగా కింద బాటం అనేది కొంచెం వెడల్పాటి ఉంటే మంట అనేది ఖచ్చితంగా మొత్తం పాత్రకి తగలాలి, బయటకు రాకుండా చూసుకోవాలి. అలాంటి చిన్న చిన్న చిట్కాలు తీసుకుంటే ఖచ్చితంగా 20% మాత్రం మనం పొదుపు చేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఎన్నెన్నో విలువైన విషయాలు చెప్పారు ఇంధన పొదుపు గురించి. అలానే సిలిండర్ డెలివరీ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ విషయాలన్నీ కూడా చాలా ఉపయుక్తంగా ఉన్నాయి. మరి జాతీయ ఇంధన పొదుపు ఉత్సవాల సందర్భంగా మీరు మా స్టూడియోస్కి వచ్చి మీ సమయాన్ని మాకు కేటాయించి ఇంత మంచి సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు అశోక్ గారు. జాతీయ ఇంధన పొదుపు పక్షోత్సవాల సందర్భంగా ది గ్రేటర్ హైదరాబాద్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ డి అశోక్ కుమార్ గారితో పరిచయం విన్నారు. ఈ పరిచయంలోని అంశాలు మీకు రోజువారీ ఇంధన పొదుపు కోసం ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. భారత ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 60వ వర్ధంతి రేపు, అంటే డిసెంబర్ 15. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించిన కొన్ని వివరాలు చెప్తున్నారు శ్రీమతి కె నీలిమ. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జవేరీభాయ్ లాడ్భాయ్ దంపతులకు గుజరాత్లోని నాడియార్ గ్రామంలో జన్మించారు. సర్దార్ పటేల్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాక సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి గట్టిగా కృషి చేసి విజయం సాధించారు. హైదరాబాద్, జునాగఢ్ లాంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ పటేల్కే దక్కుతుంది. పటేల్ న్యాయశాస్త్రం చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదివి ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఎప్పుడూ తెల్లదొరల సూటు బూటు వేసుకొని తిరిగేవారు. సర్దార్ పటేల్ ఒకవైపు న్యాయవాద వృత్తి చేపడుతూ మరోవైపు భారతదేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ప్రజలను ఉత్తేజపరిచారు. 1928లో బార్డోలీలో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి దేశ ప్రజల దృష్టిని తన వైపు ఆకర్షించారు. అప్పుడే వల్లభాయ్ పటేల్కు సర్దార్ అనే పేరు వచ్చింది. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 3 లక్షల మంది సభ్యులతో కలిసి 15 లక్షల రూపాయల విరాళాలను సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తన వద్దనున్న తెల్లదొరలు వేసుకునే బట్టలను దహనం చేశారు. తన కుమార్తె, కొడుకుతో కలిసి జీవితాంతం ఖాదీ బట్టలనే వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మద్యపానం, అస్పృశ్యత, కుల విచక్షణలకు వ్యతిరేకంగా పనిచేశారు. 1930లో కరాచీ భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పటేల్ ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించారు. భారత రాజ్యాంగ రచన కోసం ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా ఉండి రాజ్యాంగ రచనకు మంచి సహకారాన్ని అందించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను డ్రాఫ్టింగ్